ఓపెన్ టాక్కి స్వాగతం. 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ ఎన్నికల వాతావరణం ఆల్రెడీ ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలకు ఆల్రెడీ పదులను పెడుతున్నాయి. అయితే ఇదే సమయంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎన్నికలు చివరికి దగ్గరకు వచ్చిన సమయంలో వ్యతిరేకత ఉంటే అది ఖచ్చితంగా ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. అది చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు. బట్ ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరికి వచ్చే దశకు అసంతృప్తులతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అట్టుడుకుతుంది. ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రం, ఒకప్పుడు ఉద్యోగాలకు పరిశ్రమలకు పెట్టుబడులకు పేరుగాంచిన రాష్ట్రం ఈరోజు ఆందోళనలు నిరసనలు ధర్నాలతో హోరెత్తిపోతుంది. సాధారణంగా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఆందోళన వ్యక్తం చేయడం అనేది కామను. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక వర్గం కాదు, 2 వర్గాలు కాదు, అనేక వర్గాలు ఇప్పుడు ఒక్కసారిగా ముప్పేట దాడి చేశాయి. మనకు తెలుసు, అంగన్వాడీలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలి, అలాగే తమ జీతాలు పెంచాలని చెప్పి ఒక ప్రధాన డిమాండ్ ఉంది. మొత్తం 11 డిమాండ్లతో ప్రభుత్వానికి వినతులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడంతో వారంతా కూడా సమ్మెలోకి దిగారు. సో ఇటు అంగన్వాడీల సమస్య పరిష్కరించకముందే జగన్మోహన్ రెడ్డి నేనే ప్రారంభించాను నా సైన్యం అని చెప్పుకునే వాలంటీర్లు కూడా ఉద్యమంలోకి దిగారు. మాతో సేవకులు అని చెప్పి వెట్టి చాకిరీ చేయించుకుని మా జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇక మమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఖచ్చితంగా గుర్తించాలి, మా జీతం పెంచాలి అని చెప్పి, మాకు న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సొంత వ్యవస్థే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగింది. సరే, అక్కడితో అయిందా అంటే లేదు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని అనేక దఫాలుగా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడంతో ఈరోజు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెబాట పట్టి ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడం జరిగింది. అక్కడితో ఆగిందా అంటే సమగ్ర శిక్షా ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం, వారికి భద్రత లేకపోవడంతో తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు సమగ్ర శిక్షా ఉద్యోగులు కూడా రోడ్డు ఎక్కారు. అక్కడితో ఆగిందంటే అక్కడితో కూడా ఆగల. ఇక కేజీబీవీ పాఠశాల టీచర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా తమ సమస్యలు ఈ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పి రోడ్డు ఎక్కడం జరిగింది. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డిని ముప్పేట దాడి చేశాయి. ఒక రంగంగా చెప్పాలంటే ఉద్యమాలు, సమ్మెలు, నిరసనల హోరుతో జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేశాయి. కానీ ఇవేమి పట్టనట్టు జగన్మోహన్ రెడ్డి మాత్రం నిన్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి రోజాకి క్రికెట్ బ్యాట్ బట్టి బ్యాటింగ్ నేర్పే పరిస్థితి. ఒక పక్క ఉద్యమాలతో హోరెత్తుతుంది, మరో పక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి జల్సాలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. సరే, మీరు పెట్టిన కార్యక్రమాన్ని తప్పని నేను అన్నాను. బట్ రాష్ట్రంలో జరుగుతున్న ఇతర సమస్యలను పక్కదారి పట్టించి, అంటే ప్రజలను జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీడియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డినే చూపిస్తుంది తప్ప ఈ సమస్యలను ఎక్కడా చూపించడం లేదు. కేవలం ప్రజల పక్షాన నిలబడిన కొన్ని మీడియాలు మాత్రమే ఈరోజు వారి ఆందోళనను, ఆక్రందనలను అర్థం చేసుకుని బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది. సాక్షి పత్రికలో ఈ రోజుకి అంగన్వాడీలకు సంబంధించి ఒక్క వార్త కూడా రాలేదు అంటే ఏమనుకోవాలా? అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు వారి సమస్యల గురించి. సరే, నువ్వు నెరవేర్చావో చచ్చావో తర్వాత సంగతి. కనీసం వాళ్ళు ఉద్యమానికి సంబంధించిన వార్త అయినా రావాలిగా, రాదు. కానీ ప్రతిపక్షంలో చీమ చిటుకుమన్నా కానీ సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్గా వేసుకునేవాడు. సో ఇది వీళ్ళ జర్నలిజం విలువలు. సరే, దీన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు రాష్ట్రంలో ముప్పేట దాడి జరుగుతుంది. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు జరుగుతుందని మీకు అనుమానం రావచ్చు. 4.5 ఏళ్ల తర్వాత ఎందుకు వీళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చారంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్తే ఏం జరుగుతుందో, అంటే మిగతా ప్రభుత్వాల్లాగా చంద్రబాబు ప్రభుత్వంలాగా గట్టిగా నిలదీసి మాట్లాడినా చూసి చూడనట్లు వెళ్ళిపోయే విధానం జగన్మోహన్ రెడ్డిది కాదు. దానికి ఉదాహరణ టీచర్లు. గతంలో ఉద్యమంలో పాల్గొన్న కారణంగా టీచర్లను ఈ రోజుకి నానా హింసలు పెడుతున్నారు. ఆ పాఠశాలల్లో చేయించే పన్నుల దగ్గర మొదలు పెడితే అనేక విషయాల్లో వాళ్ళని ఇన్క్లూడ్ చేసి మానసికంగా వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తున్నారు. జీతాలు కూడా అందరికంటే ఆకరణిస్తున్నారు. సో ఇవన్నీ అందరికీ తెలుసు. సో ఎందుకు మనకు వచ్చిన తలనొప్పి, జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే ఏదో ఒక ఇదో వద్ది, ఆయన కానీ కొన్నెర్ర చేశాడంటే మనకు ఎందుకు ఇబ్బందులు అని చెప్పి ఇన్ని రోజులు కూడా అందరూ తూతూ మంత్రంగా వినతి పత్రాలు ఇవ్వటం, అభ్యర్థనలు చేయడంతోనే సరిపెట్టుకున్నారు తప్ప ఎప్పుడు ఇలా రోడ్లు ఎక్కే పరిస్థితి లేదు. ఇలా రోడ్డు ఎక్కితేనే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వినతి పత్రాలు ఇస్తే పట్టించుకుంటాడా చెప్పండి? సో పట్టించుకోలేదు. కానీ అంగన్వాడీలు మాత్రం ఇప్పుడు తెగించారు ఖచ్చితంగా.
ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గెలుపులో అంగన్వాడీల పాత్ర ఉంది. వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కోటేయండి చెప్పి అడిగారు. అంగన్వాడీల పాత్రతో పాటు డ్వాక్రా మహిళల పాత్ర కూడా ఉంది. గతంలో 2019 ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కోటేయమని బహిరంగంగా వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు మాటల్లో, ఆ రోజు మేమే ఇంటింటికి వెళ్ళి ఓట్లు వేయమని అడిగామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అంగన్వాడీ మహిళలు. సో 4.5 ఏళ్ల తర్వాత చూసి విసుగు చెంది ఈరోజు అంగన్వాడీ మహిళలు రోడ్డు ఎక్కారు. సరే, రోడ్డు ఎక్కిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా ఏం చేయాలి? ఆ సమస్యలను పరిష్కరించేందుకు మధ్య మార్గం ఎంచుకోవాలా, చర్చల ద్వారా పరిష్కరించాలా. అన్ని డిమాండ్లు కాకపోతే కొన్ని డిమాండ్లు అవకాశం ఉన్న వాటికి తీరుస్తామని చెప్పి ప్రస్తుతానికి విధుల్లోకి రావాలని చెప్పి ఒక మధ్య ఒప్పందం ద్వారా వారిని శాంతింపజేసే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా వ్యవహరించి ఈ అంగన్వాడీలు ఇక్కడ ఉద్యమంలోకి వస్తే అక్కడ సచివాలయ ఉద్యోగులను పంపి అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టించాడు. ఏం బదులు కొట్టి ఏం చేస్తారు? వాళ్ళు లోనకెళ్ళి కూర్చుని ఉయ్యాల్లో ఒకటోనో ఉన్న చిన్నపిల్లల వస్తువులతో ఆటలాడుకోవడం తప్ప అంగన్వాడీలు ఇక్కడ ఉద్యమం చేస్తుంటే సచివాలయ ఉద్యోగులు తాళాలు బదులు కొట్టి ఏం చేస్తారు? వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వగలదురా? చంటి పిల్లలకు కానివ్వండి, బాలింతలకు కానీ ఇవ్వాల్సినవి మొత్తం కూడా వాళ్ళు ఇవ్వగలదురా? ఎవరి పని వాళ్ళు చేయాలి. అసలు ఇది రెచ్చగొట్టడమా కాదా? మీరు వీళ్ళతో చర్చల ద్వారా దీన్ని సమస్యను పరిష్కరించడం ఉత్తమమా, ప్రజాస్వామ్యబద్ధమా? లేదా మీరేం చేస్తారో మేము చూస్తామని చెప్పి వెళ్ళి వాళ్ళతో తాళాలు బద్దలు కొట్టించడమా? అంటే అది రెచ్చగొట్టడం కాదా? తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీలకు మరింత ఆక్రోశం వద్ది. మేము ఇక్కడ మా డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తుంటే ఇలా వెళ్ళి తాళాలు బద్దలు కొట్టించడం అనేది ఖచ్చితంగా వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తుంది. అందుకని ఉద్యమం మరింత రెచ్చింది ఇప్పుడు. సో అంగన్వాడీలు ఎప్పుడైతే బయటికి ధైర్యంగా వచ్చి పోరాడుతున్నారో, మహిళలు ఇంత ధైర్యంగా పోరాడుతున్నారు, మనం రాకపోవటం ఏంటని చెప్పి ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాలంటీర్లు వచ్చారు. 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి వెట్టి చాకిరీ చేయించుకుని మాతో 5,000 రూపాయలు మా మొహాన్ని కొట్టి ఇది సేవే ఉద్యోగం కాదని చెప్పి 24 గంటలు వాళ్ళని అక్కడే సమయం సందర్భం లేకుండా వాడుకుని ఈ రోజుకి వారికి కనీసం ఉద్యోగ భద్రత కల్పించలేదు, జీతం పెంచలేదు. దీంతో వాళ్ళకు కూడా చిర్రెత్తుకొచ్చింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంతా కొద్ది గొప్ప అనుకూలంగా పనిచేసిన మాట వాస్తవం, అది వాళ్ళే చెప్తున్నారు. అయినప్పటికీ మాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఏదో మా జీవితానికి ఒక దారి చూపిస్తాడని చెప్పి మేము వాలంటీర్గా జాయిన్ అయ్యాం తప్ప ఆయన ఇచ్చే 5,000 రూపాయల కోసం కాదు. ఖచ్చితంగా మమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఈరోజు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అక్కడితో ఆగిందంటే మున్సిపల్ కార్మికులు ఏవైతే తమ సమస్యలు పరిష్కరించాలని గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తూ అనేక సందర్భాల్లో వస్తున్నారో వాళ్ళు అడపాదడపా కూడా చిన్నగా ధర్నాలు చేసుకుంటూనే వచ్చారు. సో వారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. ఆందోళన కార్యక్రమాలు ఆల్రెడీ ప్రారంభించారు. వారికి తోడు సర్వశిక్షా ఉద్యోగుల పరిస్థితి ఏంటి? సర్వశిక్షా ఉద్యోగులకి జీతాలు పెంపుదల పక్కన పెట్టి వాళ్ళకి అసలు జీతాలే సరిగ్గా రాని పరిస్థితి. నెలలు గడుస్తున్నా కానీ ఇదిగో జీతం అదిగో జీతం అంటున్నారు కానీ రాని పరిస్థితి. సో దీంతో వాళ్ళు తమ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళు రోడ్డెక్కారు. అక్కడితో ఆగిందంటే కేజీబీవీ పాఠశాల టీచర్లు వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఎప్పటి నుంచో అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తిని వెళ్ళగక్కడం కోసం ఇప్పుడు మెరుపు సమ్మెలోకి కేజీబీవీ పాఠశాల ఉద్యోగులు కూడా రావడం జరిగింది, టీచర్లు. సో దీంతో మొత్తంగా రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు అట్టుడికిపోతుంది. ఎటు చూసినా నిరసనలు, ధర్నాలు, సమ్మెలతో హోరెత్తిపోయే పరిస్థితి. ఒకప్పుడు పెట్టుబడులతోనూ పారిశ్రామికవేత్తలతోనూ ఉద్యోగాలతోనూ కళకళలాడిన రాష్ట్రం ఈరోజు నిరసనలతో హోరెత్తిపోవడం చూసి రాష్ట్ర ప్రజలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఏ ప్రభుత్వమైనా చివరి సమయంలో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రయత్నం చేయదు. కానీ జగన్మోహన్ రెడ్డి మరి కావాలనే ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడో ఏంటనేది మనకైతే తెలియదు. కానీ చివరి ఎన్నికలు గట్టిగా లెక్కేస్తే 100 రోజులు కూడా లేని పరిస్థితి. కానీ ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని వర్గాల అసంతృప్తిని వ్యక్తం చేయడం అనేది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పైగా రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఓహో, ఇంతమంది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళగా ఇంతమందిని వేధిస్తూ వచ్చాడా? ఇంత దారుణం జరిగిందా? ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలను ఇప్పటికి నెరవేర్చలేదా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇందులో చాలామంది ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నారు. ఆ హామీలను కూడా జగన్మోహన్ రెడ్డి నెరవేర్చేందుకు ఒప్పుకోవడం లేదు. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆందోళనాంధ్ర, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు. అటు అంగన్వాడీలు, ఇటు వాలంటీర్లు, వీరికి తోడు మున్సిపల్ కార్మికుల ధర్నాలు. 5 రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగుల ఆందోళన. నేటి నుంచి మెరుపు సమ్మెలోకి కేజీబీవీ టీచర్లు. అన్ని వర్గాల ఒత్తిళ్లు, సర్కారు ఉక్కిరి బిక్కిరి. సో అసలు ఒక వర్గం ఇలాంటి సమయంలో ఉద్యమానికి దిగితేనే
మనం తట్టుకోవడం కష్టం. కానీ జగన్మోహన్ రెడ్డిని ఒకటి కాదు, రెండు కాదు, అనేక వర్గాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా చుట్టుముడితే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా తట్టుకుంటుంది? అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం చీమ కుట్టినట్టుగా లేదు. అంటే నిర్లక్ష్యం చూడండి, అంతమంది ఉద్యమం చేస్తున్నా వాళ్ళు నన్ను ఏం చేస్తారులే, నేను సీఎం కుర్చీలో ఉన్నాను, చేసుకుంటారు 4 రోజులు అన్న ఒక అహంకార ధోరణి కనపడుతుంది తప్ప వెంటనే వీళ్ళ సమస్యలను పరిష్కరించి ఒక పరిష్కార మార్గం చూపుదాం, ఎన్నికలు దగ్గర పడుతున్నాయేమో, ఇలాంటి సమయంలో ఎందుకు మనకు తలనొప్పి అన్న ధోరణి మాత్రం జగన్మోహన్ రెడ్డిది అయితే ఎక్కడా కనపట్లేదు. 15 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు పళ్ళెంపై గరిటెలతో మోత మోగించారు. న్యాయం కావాలి అంటూ మున్సిపల్ కార్మికులు పిడికిలు బిగించారు. కనీస వేతనాలు చెల్లించాలంటూ ఆశాలు రాష్ట్రమంతా ర్యాలీలు తీశారు. సేవ పేరుతో చాకిరీ చేయించుకోవడం కాదు, కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని వాలంటీర్లు గళమెత్తారు. విన్నపాలను పాలకులు పట్టించుకోవడం లేదు, ఉద్యమకారులతో చర్చలు ఫలించటం లేదు. రాష్ట్రమంతటా ఎటు చూసినా అటు ఉద్యమాలు, సమ్మెలు, నిరసనలు. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆందోళనాంధ్రగా మారింది. సీఎం జగన్ మాత్రం ఆడుదామాంధ్ర అంటూ ఆట విడుపుగా బ్యాట్ పట్టారు. అంటే ఒక పక్క ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మున్సిపల్ కార్మికులు, ఇక్కడేమో అంగన్వాడీలు, ఇది ఇక్కడేమో వాలంటీర్లు. సో ఇలాగ అంటే ఒక పక్క ఆల్రెడీ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆడుదామాంధ్ర, పాడదామాంధ్ర అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఏమీ రాష్ట్రంలో ఏమీ జరగటం లేదు, అంతా బాగుంది అని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క 175కు 175 అంటాడు, ఇంకో పక్క ఏమో ఆడుదామాంధ్ర అంటాడు, మరో పక్క ఉద్యమాలతో రాష్ట్రం హోరెత్తిపోతుంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది బహుశా ఆయనకైనా తెలుసా లేదా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అసలు ఇలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకునే ప్రయత్నం చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మరి కావాలని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఇలా ఉద్యమాలకు పురుగొల్పుతున్నాడా ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. సో ఇది ఒక పక్కేమో ప్రతిపక్షాలేమో కలిసికట్టుగా దూసుకెళ్ళిపోతున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలా సమస్యలతో ఒక పక్కేమో సొంత పార్టీలోనే నిప్పులు కుంపట్లాగా అసంతృప్తి గళం, మరో పక్కేమో తీవ్ర స్థాయిలో ఉద్యమ సమస్యలు. అంటే ఒక చాకచక్యం కానీ అసమర్థ ముఖ్యమంత్రి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటానికి ఇదే నిదర్శనం. సమర్థవంతమైన ముఖ్యమంత్రి పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకురాడు. ఎన్నికలు దగ్గర పడే కొంది ప్రభుత్వం అత్యంత సాఫీగా నడుస్తుందన్న భావన ప్రజల్లో కలగాల. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజలే భయపడే పరిస్థితి. ఓరు నాయనో, ఎటు చూసిన ఉద్యమాలు, ధర్నాలు, రాష్ట్రోకలు, ఏంట్రా నాయన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, 4.5 ఏళ్ళు ఏం చేశాడ్రా బాబు జగన్మోహన్ రెడ్డి అని ఒక రకమైన ఆందోళనకు గురయ్యే పరిస్థితి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ నిగూఢంగా దాగి ఉన్న ఈ అసంతృప్తి అనేది ఒక్కసారిగా పెళ్ళుబిక్కింది. ఒకరిని చూసి మరొకరు ధైర్యంగా ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి వీరందరినీ జగన్మోహన్ రెడ్డి సంతృప్తి పరుస్తాడా లేదా, వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేది వేచి చూడాలి.